అమ్మా నానమ్మా అమ్మా అయ్యో అమ్మా అయ్యో కాస్త వచ్చిపోరా. అయినా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం రా, ముందే చూసుకోవాలిగా. చూసుకోలేదు కాబట్టి ఏడుస్తున్నాను డాడీ. అయినా హాస్పిటల్ కి వెళ్ళొచ్చినా నొప్పి కంట్రోల్ కాకపోవడం ఏంట్రా? పడింది ఏమైనా బండ, పెద్ద కొండ. అమ్మో నా వల్ల కాదు బాబోయ్. అదుగో వస్తుంది చూడండి. కాపడం పెడితే నొప్పి తగ్గుతుందండి. పెళ్లి కాకుండా కాపురం ఎలా పెడతావు? ఒసే తల తిక్కదానా, అది చెప్తోంది కాపడం, కాపురం కాదు. అక్షిత, నువ్వు సగం సగం విని వాళ్ళకి హింట్లు ఇచ్చి మాకు టెన్షన్ పెట్టకు. కాలిటివ్వండి, కాపడం పెడతాను. కాలు పచ్చడి చేసేసి ఇప్పుడు కాపడం పెడతావా? కాపడం అసలు నువ్వు వాడి మీద ఎందుకు పడ్డావు? నేను పడలేదండి, ఆయనే పడ్డారు. తర్వాత నేను పడేలా చేశారు. నేనేదో నీ మీద ఇష్టపడి పడిపోయినట్టు మాట్లాడతావేంటి? మరెందుకు పడ్డావరా? ఎందుకు పడ్డాడంటే ఏం చెప్తాడు డాడీ? ప్రేమతో పడుండొచ్చు, ఇష్టంతో పడుండొచ్చు, కావాలని కూడా పడుండొచ్చు. నేను ఎందుకు పడ్డాననేది పక్కన పెడితే లాగి కొట్టానంటే నువ్వు మూల పడిపోతావు చెప్తున్నా. ఒరే, అది పడిందని నువ్వు అంటున్నావు, నువ్వే పడ్డావని అది అంటోంది. అసలేంట్రా ఈ కన్ఫ్యూజను? అసలేం జరిగిందో సరిగ్గా చెప్పు. అది కాదక్క, కాలేజ్ లో డ్రామా చేస్తూ స్లిప్ అయి నేను పడ్డాను. తనతో పాటు నన్ను లాగాడు. దాంతో నేను కింద పడ్డాను, ఇదొచ్చి నా మీద పడింది. నా కాలు రోడ్ రోలర్ కింద పడ్డా కంకర రాయిలా అయిపోయింది. అయితే జరిగిన దాంట్లో పల్లవి తప్పేం లేదన్నమాట. సర్లే, ఆ వేడి నీళ్ళ కాపడం పెట్టించుకో, కాస్త నిప్పులనే తగ్గిపోతాయి.